సొంత తండ్రి తన కూతురుపై బలాత్కారం చేస్తాడు. 25 సంవత్సరాలు నరకం చూపిస్తాడు. అలాగే ఇది ఒక రియల్ స్టోరీ. ఈ మూవీ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది నిజంగా ఇలాంటి మనుషులు ఉన్నారా అని. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, మూవీ స్టార్టింగ్ సీన్ లో సారా తన కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాన్న ఫాస్ట్ గా హాస్పిటల్ దగ్గర కారు తీసుకువెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి డాక్టర్స్ అందరూ సిపిఆర్ చేస్తూ ఉంటారు. సారా బయట నుంచి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సారా తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ ని చేస్తూ ఉంటుంది. ఇక్కడ సారా వాళ్ళ మదర్ సారా సిస్టర్ అమీతో నువ్వు ఎప్పుడు తిరిగి వెళ్తావని అడిగితేని రేపు మార్నింగ్ తిరిగి వెళ్తాను అని చెప్తుంది. అక్కడి నుంచి సారా లెగిసి వెళ్తూ ఉంటేని సారా ఫాదర్ బలవంతంగా కూర్చోబెడతాడు. సారా తన మదర్ వైపు చూస్తేని ఈమె నాన్న నీ మంచికే చెప్తున్నాడు అని అంటుంది. ఇక సారా కూడా అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కానీ తన తండ్రి పడుకున్న తర్వాత సారా సైలెంట్ గా బయటకు వచ్చి తన బాయ్ ఫ్రెండ్ తో పార్టీకి వెళ్తుంది. సారా తండ్రి సారా రూమ్ లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ సారా కనిపించదు. ఒకవైపు సారా తన బాయ్ ఫ్రెండ్ తోని ఆ నైట్ అంతా స్పెండ్ చేస్తుంది. మార్నింగ్ తన బాయ్ ఫ్రెండ్ కి కిస్ పెట్టి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. సారా తండ్రి అయితే నైట్ నుంచి పడుకోకుండా సారా గురించే బయట కూర్చుని చూస్తూ ఉంటాడు. సారా తండ్రి నువ్వెందుకు బయటికి వెళ్ళావు, నీ బాయ్ ఫ్రెండ్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తున్నావు అని అంటాడు. సారా నేనేమి చిన్నపిల్లని కాదు, నాకు 18 సంవత్సరాలు వచ్చాయి అని కోపంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటేని సారా తండ్రి ఆపి సారాని తిడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడు సారా మదర్ అక్కడికి వస్తుంది. సారా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సారా తన సిస్టర్ దగ్గరికి వెళ్లి నాకు ఈ ప్రపంచం అంతా తిరిగి చూడాలి అని ఆశ ఉంది, త్వరలోనే నేను ఒక పెద్ద ట్రిప్ వేస్తాను అని తన సిస్టర్ తోని తన మదర్ తోని చెప్తుంది. వీళ్ళ ముగ్గురు హగ్ చేసుకుని ఆనందంగా ఉంటారు. బయట ఇదంతా సారా తండ్రి వింటాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ బేస్మెంట్ కి వెళ్తాడు. అక్కడ ఆ బేస్మెంట్ లో ఉన్న ఇంకొక సీక్రెట్ రూమ్ ని ఓపెన్ చేసి దాన్ని రెడీ చేస్తూ ఉంటాడు. అయితే ఈ బేస్మెంట్ లోని అలాంటి ఒక సీక్రెట్ రూమ్ ఉందన్న విషయం సారాకి గాని వాళ్ళ అమ్మకి గాని వాళ్ళ సిస్టర్ గాని తెలియదు. అలాగా సారాకి 18 ఇయర్స్ వస్తాయి. ఒకరోజు సారా వాళ్ళ అమ్మ మార్కెట్ కి వెళ్తూని సారాని కూడా మార్కెట్ కి రమ్మని పిలుస్తుంది. కానీ సారా తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నేను రాలేను అని తన తల్లికి చెప్తుంది. కొద్ది సమయం తర్వాత సారా వాళ్ళ తండ్రి సారాని పిలిచి ఈ బాక్స్ ని బేస్మెంట్ లో దాకని సాయం పట్టు అని అంటాడు. సారా కూడా ఆ బాక్స్ ని బేస్మెంట్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ సారా వాళ్ళ తండ్రి ఆ సీక్రెట్ రూమ్ ని ఓపెన్ చేసి సారాని ఆ రూమ్ లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడు సారా వాళ్ళ తండ్రి స్లోగాని ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. సారా లోపల నుంచి నాన్న డోర్ ఓపెన్ చేయని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ తన తండ్రి డోర్ ని లాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారాకి చాలా భయమేసి అక్కడ ఉన్న డిజిటల్ లాక్ ని ప్రెస్ చేస్తూని పాస్వర్డ్ ని టైప్ చేస్తూ ఉంటుంది. 3 సార్లు టైప్ చేసేసరికి ఆ రూమ్ లో ఉన్న లైట్స్ వెంటిలేషన్ కూడా ఆఫ్ అయిపోతుంది. సారా ఆ రూమ్ లో దొరికిన ఒక టార్చ్ లైట్ తోని చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటుంది. ఆ రూమ్ లో సారాకి తనకు కావాల్సిన ఫుడ్ అలాగే బట్టలు దొరుకుతాయి. అంటే సారా వాళ్ళ తండ్రి తన కూతుర్ని ఇక్కడ బంధించాలి అని ముందుగానే ప్లాన్ చేసి ఉంటాడు. తన కూతురుతో కూడా చెప్తాడు ఈ సీక్రెట్ రూమ్ ఇక్కడ ఉందని నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అని. అలాగా చీకటి పడిపోతుంది. సారా వాళ్ళ తల్లి నా కూతురు ఇంత చీకటి పడినా గానీ ఇంకా ఇంటికి రాలేదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. సారా తండ్రి అలాగే సారా సిస్టర్ వచ్చేస్తుందిలే, తనకి ఇదంతా అలవాటే కదా అని చెప్తూ ఉంటాడు. కానీ సారా వాళ్ళ తల్లి పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని వెళ్తుంది. తర్వాత రోజు మార్నింగ్ సారా వాళ్ళ తండ్రి లోపలికి వస్తూ ఉండగాని సారా పక్కన నిలబడి తన తండ్రి రాగానే పక్కకు తోసేసి బయటికి పారిపోదామని ట్రై చేస్తుంది. కానీ బయట ఇంకొక డోర్ ఉంటుంది. దానికి కూడా డిజిటల్ లాకే ఉంటుంది. ఇక అప్పుడు సారా వాళ్ళ తండ్రి నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోలేవు, నీకు బుక్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా ఏది కావాలన్నా గానీ నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తేనే నీకు దక్కుతాయి అని అంటాడు. అలాగంటూ నీ సారాని బలవంతంగా అనుభవిస్తాడు. నెక్స్ట్ సీన్ లో నీ సారా వాళ్ళ తల్లి పోలీస్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి సారా వాళ్ళ తండ్రి వచ్చి తన కూతురు ఇంట్లోంచి కావాలనే వెళ్ళిపోయింది అని చెప్తాడు. నా కూతురికి ప్రపంచం అంతా తిరిగి చూడాలి అని ఒక కోరిక ఉంది, అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళింది అని అంటాడు. సారా వాళ్ళ తల్లి కూడా అవును తనకి అలాంటి ఒక కోరిక ఉంది అని పోలీస్ తో చెప్తుంది. ఇంకా పోలీస్ అయితే కొద్ది రోజులు ఆగి చూద్దాము అని అంటాడు. ఒకవైపు బేస్మెంట్ లో సారా తన బాయ్ ఫ్రెండ్ ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బయట సారా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. సారా బాయ్ ఫ్రెండ్ చూసిన సారా వాళ్ళ నాన్న అతని దగ్గరికి వెళ్లి సారా ఒక వ్యక్తిని ప్రేమించింది, అతనితోనే వెళ్ళిపోయింది అని సారా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి అబద్ధం చెప్తాడు. అతను కూడా చాలా బాధగా సారా అలా చెయ్యదే అని అనుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక 2 వారాల తర్వాత సారా వాళ్ళ నాన్న సారాకి తన పుట్టినరోజు అని ఒక కేక్ ని తెస్తాడు. అలాగే ఒక డ్రెస్ ని కూడా తెస్తాడు. సారాని ఆ డ్రెస్ ని
వేసుకుని రమ్మంటాడు. నీకేం కావాలి అని సారా వాళ్ళ నాన్న అడుగుతేని సారా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి నేను అని అంటుంది. ఇతను ఆ ఒక్కటి మాత్రం జరగదు అని తనని మళ్ళీ అనుభవిస్తాడు. ఇక ఒకరోజు సారా తన దగ్గరున్న కొన్ని వస్తువులతోని ఒక వెపన్ని తయారు చేసుకుని తన తండ్రిని కొట్టి పారిపోదామని అనుకుంటుంది. కానీ సారా వాళ్ళ తండ్రి అది గమనించి సారాని గట్టిగా కొట్టేస్తాడు. ఆమె చాలా ఏడుస్తుంది. అలాగా ఆ రూమ్ లోని సారాకి 365 రోజులు కంప్లీట్ అయిపోతాయి. సారా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. తను రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండగానే తనకి నొప్పులు వస్తాయి. పురుడు పోయడానికి కూడా అక్కడ ఎవరు ఉండరు. సారా తన దగ్గర ఉన్న ఒక బుక్ ని చదివి పురుడు ఎలా పోయాలో అని తనే చూసుకుని తను ఆ రూమ్ లోని ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఈ సీన్ అయితే మూవీలోని చాలా బాధ కలిగించే సీను. సారా తనకి పుట్టిన ఆ బిడ్డకు మేరీ అని పేరుని పెడుతుంది. అక్కడికి వచ్చిన సారా వాళ్ళ తండ్రి ఆ బిడ్డని చూసి అయితే ఇప్పుడు నువ్వు తల్లివి అయ్యావు అని తనకి కొన్ని ఫ్రూట్స్ ని తెచ్చి ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లోని సారా మళ్ళీ ప్రెగ్నెంట్ అయి కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ రూమ్ లోని సారా జీవితం 4 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. సారాకి పుట్టిన పాప కూడా పెద్దది అయిపోయి ఉంటుంది. అయితే సారా వాళ్ళ తండ్రికి ప్రమోషన్ వస్తుంది. అప్పుడు సారా వాళ్ళ తల్లి ఎంత డబ్బు ఖర్చు అయినా గానీ పర్వాలేదు మన సారాని వెతికించాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు సారా తండ్రికి చాలా కోపం వచ్చి నాకు ఉన్నది ఒకటే కూతురు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకి ప్రమోషన్ వచ్చిన కారణంగా సారాకి 4 సంవత్సరాల తర్వాత ఒక టీవీని గిఫ్ట్ కింద ఇస్తాడు. అది చూసి సారా చాలా ఆనందపడుతుంది. మేరీతో కలిసి టీవీని చూస్తూ సారా 4 సంవత్సరాల తర్వాత కొద్దిగా నవ్వుతుంది. అలా కొన్ని సంవత్సరాలకి సారాకి ఒక అబ్బాయి కూడా పుట్టేసి ఉంటాడు. అతని పేరు మైకిల్. ఒకరోజు మేరీకి ఆరోగ్యం బాగోదు. సారా తండ్రి సారాకి టాబ్లెట్లని తెచ్చి ఇస్తాడు. సారా ఈ టాబ్లెట్లు నేనేయటం ఏంటి, హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, తన ఆరోగ్యం బాగోలేదు అంటేని సారా వాళ్ళ తండ్రి నువ్వు తల్లివి కాబట్టి ఇదంతా నువ్వే చూసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి మేరీకి నిద్ర రాదు. తన తల్లిని ఏదన్నా కథ చెప్పమని అడుగుతుంది. సారా తన చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు తను ఎలా జీవిస్తుంది అనేది ఒక కథ కింద మార్చి మేరీకి చెప్తుంది. నెక్స్ట్ సీన్ లోని సారా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సారా సిస్టర్ దగ్గరికి వచ్చి సారా ఎలా ఉందో తెలిసిందా, తన బాయ్ ఫ్రెండ్ తో సారా బాగుందా అని సారా సిస్టర్ తో అంటేని సారా సిస్టర్ సారా అలాంటిది కాదు అని చెప్తుంది. సారా బాయ్ ఫ్రెండ్ అదేంటి మీ నాన్నే కదా నాతో చెప్పాడు అని అంటాడు. అప్పుడు సారా సిస్టర్ కి తన నాన్న మీద డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా తన నాన్న దగ్గరికి వెళ్లి సారా ఎక్కడ ఉంది, సారా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయి ఇప్పటికి 11 సంవత్సరాలు కంప్లీట్ అయింది అని తన నాన్నని అడిగితేని సారా ఎక్కడ ఉందో నాకు తెలియదు అని తన కూతురు పైన ఇసుక్కుని సారా వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు సారా మళ్ళీ తనకు తానే ప్రెగ్నెంట్ డెలివరీని చేసుకుంటుంది. ఈసారి సారాకి మగబిడ్డ పుడతాడు. ఆ బిడ్డకి థామస్ అని పేరు పెడుతుంది. సారా తన నాన్నతోని ఈ బిడ్డనన్న మా అమ్మ దగ్గర పెరిగేలాగా చెయ్యాలి, ఈ బిడ్డని ఇంటిపైన ఉన్న మా అమ్మకి అప్పగించండి అని తన నాన్నని బతిమాలుకుంటుంది. దానికి సారా వాళ్ళ నాన్న కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ సీన్ లోని సారా బిడ్డని సారా వాళ్ళ నాన్న తన ఇంటి ముందే పెట్టి దానితో పాటుగా సారా రాసిన ఒక లెటర్ ని కూడా ఆ బిడ్డ దగ్గర పెట్టి ఏమీ ఎరగనట్టు ఉంటాడు. సారా వాళ్ళ తల్లి బయటికి వచ్చి చూస్తుంది. ఆ బిడ్డని చూసి అక్కడ ఉన్న ఆ లెటర్ ని చదువుతుంది. ఆ లెటర్ లో సారా ఇలా రాసి ఉంటుంది. అమ్మ నేను ఫైనాన్షియల్ గా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాను. ఈ బిడ్డని ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లోని నేను పెంచలేను, అందుకే నీ దగ్గరికి పంపించాను అని రాసి ఉంటుంది. సారా వాళ్ళ మదర్ కూడా ఆ బాబుని తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. అయితే ఆ బాబు కిందే ఇంకొక లెటర్ కూడా సారా రాసి పెట్టి ఉంటుంది. తన తండ్రి తనని ఎలా హింసిస్తున్నాడో అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. కానీ ఆ లెటర్ సారా వాళ్ళ ఫాదర్ కే దొరుకుతుంది. ఆ లెటర్ చూసిన సారా వాళ్ళ ఫాదర్ సారా దగ్గరికి వచ్చి చాలా తిట్టి నన్ను కొట్టేలాగా చేయకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగా సారాకి ఆ బేస్మెంట్ లోని 17 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. సారా కొడుకు కూతురు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. ఒకరోజు మేరీ అందంగా రెడీ అయ్యి మేకప్ వేసుకుని తన తల్లికి చూపిద్దామని వస్తుంది. అప్పుడు సారా వాళ్ళ తండ్రి మేరీని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. సారా తన కూతుర్ని కూడా తన తండ్రి అదే దృష్టిలో చూస్తున్నాడు అని మేరీని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఒకరోజు ఆ బేస్మెంట్ లోని కరెంటు పోతుంది. మేరీకి ఆస్తమా ఉంటుంది. సారా మేరీని వెంటిలేటర్ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ గాలి ఆడేలాగా చేస్తుంది. అలాగే ఒక రోజు బయట చాలా గట్టిగా వర్షం పడుతూ ఉంటుంది. బేస్మెంట్ లోకి వాటర్ పడుతూ ఉంటుంది. సారా ఆ వాటర్ వచ్చే ప్లేస్ కి వెళ్లి అక్కడ ఒక చిన్న రంధ్రాన్ని చేస్తుంది. ఆ రంధ్రంలోంచి టార్చ్ లైట్ ని బయటికి వేస్తుంది. ఆ లైట్ వెలుగు చూసి ఎవరన్నా తనని కాపాడతారు అని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే బయట ఒక వ్యక్తి అక్కడ వచ్చే లైట్ ని చూస్తాడు. సారా ఇంటి డోర్ ని కొట్టి సారా వాళ్ళ తండ్రికి ఒక లైట్ కనపడుతుంది మీ ఇంట్లోంచి అని చెప్తాడు. సరే నేను చూసుకుంటాను అని సారా వాళ్ళ తండ్రి బేస్మెంట్ లోకి వెళ్లి
సారా కడుపుతో ఉంది అని కూడా లేకుండా తన కడుపు పైన తన్ని చాలా గట్టిగా కొడతాడు. దాని వలన సారా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోతుంది, బిడ్డ చనిపోతుంది. సారా వాళ్ళ తండ్రి ఆ బిడ్డను కూడా కప్పెట్టేస్తాడు. అలా ఒక రోజు సారా నా కొడుకు థామస్ బయట ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. సారా వాళ్ళ ఫాదర్ కూడా నీ కొడుకు పెద్దవాడయ్యాడు, త్వరలోనే బేస్బాల్ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న మేరీ మైకేల్ కూడా మేం కూడా బయటికి వెళ్ళాలి, మమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు. అప్పుడు సారా వాళ్ళ నాన్న మీ అమ్మ ఎప్పుడు నన్ను బాగా చూసుకుంటుందో ఆ రోజే మీరు బయటికి వెళ్తారు అని అంటాడు. దానితో ఇద్దరు పిల్లలు సారా మీద అరుస్తూ నీ వల్లనే నాన్న మమ్మల్ని బయటికి తీసుకువెళ్తలేదు అని సారా పైన చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. సారాకి చాలా కోపం వస్తుంది, అక్కడున్న వస్తువులన్నీ కింద పడేస్తుంది. కొద్ది సమయం తర్వాత పిల్లలు కూడా సారాకి సారీ చెప్తాడు. అప్పుడే సారా అసలు తన తండ్రి ఎవరు, తన ఈ బేస్మెంట్ లో ఎందుకుందో అన్న స్టోరీ అంతా చెప్తుంది. అది విన్న తర్వాత వీళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. తర్వాత రోజు సారా వాళ్ళ ఫాదర్ బేస్మెంట్ కి రాగానే మైకేల్ తన తండ్రి మీద కోప్పడి కొట్టడానికి మీదకి వెళ్తాడు. దానితో సారా వాళ్ళ తండ్రి కూడా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత రోజే సారా వాళ్ళ తండ్రి ఉద్యోగం కూడా పోతుంది. కొన్ని రోజులకే ఇతను దాచుకున్న డబ్బులు కూడా అయిపోతాయి. ఇంటి మీద కూడా అప్పు తీసుకుని ఉంటాడు. ఆ అప్పు కూడా కట్టనందు వలన ఇల్లు ఖాళీ చేయాలి అని నోటీసులు కూడా వస్తాయి. అందుకు సారా వాళ్ళ తండ్రి సారాని అలాగే తన పిల్లల్ని ఈ బేస్మెంట్ లోనే చంపేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు మేరీ ఆరోగ్యం అసలా బాగోదు. ఆస్తమా ఉండటం వలన ఆమెకి ఊపిరి అందదు. కరెక్ట్ గా అదే సమయంలో సారా వాళ్ళ తండ్రి కూడా వీళ్ళని చంపేద్దామని బేస్మెంట్ లోకి వస్తాడు. అయితే అక్కడ సారా మేరీ పరిస్థితి అసలా బాగోలేదు, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, నేను ఇక్కడ ఈమెకి ఎటువంటి సహాయం చేయలేను అని చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే మేరీ కూడా ప్లీజ్ నాన్న హెల్ప్ చేయండి అని అంటుంది. దానితో సారా వాళ్ళ తండ్రి కూడా ఓకే అని వీళ్ళిద్దరిని బయటికి తీసుకువెళ్తారు. థామస్ మాత్రం లోపలే ఉండమని అంటాడు. అయితే సారా 25 సంవత్సరాల తర్వాత ఆ బేస్మెంట్ నుంచి బయటికి వచ్చి తన ఇంటిని చూస్తుంది. అలాగే కారులోని సారా వాళ్ళ నాన్న మేరీని సారాని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. ఇదే మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన సీన్ కూడా. లోపల మేరీకి వైద్యం చేస్తూ ఉంటేని సారా తన తండ్రి పక్కన కూర్చుని ఉంటుంది. తన తండ్రి అప్లికేషన్ ని ఫిల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక ఫోన్ కాల్ రావడంతో తన తండ్రి పక్కకి చూస్తాడు. అప్పుడు సారా కావాలని అప్లికేషన్ ఫామ్ పైన వాటర్ ని ఒలగబోస్తుంది. దానితో సారా వాళ్ళ తండ్రి ఇంకో అప్లికేషన్ తీసుకువద్దామని అక్కడి నుంచి వెళ్తాడు. అతను వెళ్ళగానే సారా అక్కడి నుంచి లెగిచి పక్కనే ఉన్న ఒక నర్స్ దగ్గరికి వెళ్తుంది. ఆ నర్స్ పక్కనే పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ప్లీజ్ హెల్ప్ చేయండి అని నర్స్ ని హక్ చేసుకుంటుంది గట్టిగాని. దానితో పోలీస్ ఆఫీసర్ కూడా సారా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తనని పట్టుకుంటాడు. అలాగా సారా వాళ్ళ నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక మూవీ ఎండింగ్ లోని సారా బాల్కనీలోని తన అమ్మతోని కూర్చుని ఉంటుంది. సారా వాళ్ళ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి సారా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అతను సారా గురించి ఇన్ని రోజులైనా ఇంకా పెళ్లి చేసుకుని ఉండడు. తను 25 సంవత్సరాల ముందు సారాకి ఏదైతే గిఫ్ట్ ని ఇద్దాం అనుకున్నాడో ఆ గిఫ్ట్ ని ఇప్పుడు ఇస్తాడు. అది ఒక హెల్మెట్. ఆ హెల్మెట్ సారా పెట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ బండి మీద అలాగా బయటికి వెళ్తారు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నిజానికి ఈ మూవీ నేను చూసినప్పుడు ఇలాంటి మనుషులు ఉంటారా అని నాకు అనిపించింది. మీకు కూడా ఏదో ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది. మీ ఫీలింగ్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.